హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను మిక్స్డ్ వెజిటబుల్ సాంబార్‌ని. ఈ సాంబార్ అయితే మనకి బ్రేక్‌ఫాస్ట్‌లోకి యూజ్ అవుతుంది, లంచ్‌లోకి యూజ్ అవుతుంది, డిన్నర్‌లోకి కూడా యూజ్ అవుతుందనమాట. మినపగారెలతో పాటు ఈ సాంబార్ మంచి కాంబినేషన్. కప్ తీసుకొని అందులో ఒక మినపగార వేసి దాని నిండా సాంబార్ పోసేసి ఒక స్పూనేసి ఇచ్చామంటే పిల్లలు ఫినిష్ చేస్తారు చాలా ఇష్టంగా. నాకైతే ఊరు నుంచి గారెలకని చెప్పేసి సెపరేట్‌గా పొట్టు ఉద్దిపప్పు ఇంకా ఆహ్ అలసంద పప్పు కూడా సెపరేట్‌గా ఇవన్నీ హోమ్‌మేడ్ అనమాట. మా పొలంలో ఆర్గానికల్లీ గ్రో అయినాయన్నమాట. పొట్టు ఉద్దిపప్పు, అలసంద పప్పు ఇవన్నీ మా పొలంలోనే పండించి ఆర్గానికల్లీ మందులేం కొట్టకుండా నేచురల్‌గా పండించారనమాట. పండించి పప్పు చేసి పంపించారు. ఇవన్నీ వడలకి యూజ్ చేస్తామనమాట. ఇవన్నీ ఇంటి పప్పులు. పొట్టు ఉద్దిపప్పుతో వడలు మినపగారెలు చేసామంటే చాలా హెల్తీ. పొట్టులో విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇంకా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇంకా ఈ మిరపకాయలు కూడా మా పొలంలో పండినాయన్నమాట. మామూలుగా ఎండుమిర్చి పండించేటప్పుడు వాటికి కూడా పెస్టిసైడ్స్ ఎక్కువ కొడుతుంటారు. కానీ ఈ ఎండు మిరపకాయలకి పెస్టిసైడ్స్ అస్సలు కొట్టలేదు. నేచురల్‌గా వేప ఆకులను నీళ్ళలో ఇన్‌ఫ్యూజ్ చేసి దాంతో స్ప్రే చేశారనమాట మిరప చెట్ల పైన. పెస్టిసైడ్స్ లేకుండా నేచురల్‌గా పండించారనమాట. నేనైతే వడల కోసం అని చెప్పేసి నానబెట్టేసాను. పప్పు బాగా నానాక పప్పునైతే రుబ్బి వడలు చేస్తాను. సో, ఇలా పండించిన ఎండుమిర్చి యూజ్ చేసుకోవడం చాలా మంచిది. ఎక్కువ పెస్టిసైడ్స్ యూజ్ చేసి పండించినవి తింటే హెల్త్‌కి కూడా మంచిది కాదు. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.